నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్, టారో రీడర్ అనుపమ అడుప గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది డబ్బు గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు డబ్బు సంపాదించాలనేసి. జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఏది చేసినా మనం డబ్బు సంపాదించడానికే చేస్తాము. మన కోరిక ఏంటి అని అంటే డబ్బు సంపాదించాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు. అయితే కొంతమంది దగ్గర ఏంటంటే ఎప్పుడు డబ్బు, ఏమీ చేయకపోయినా డబ్బు కనిపిస్తూ ఉంటుంది. ఇంకొంతమంది దగ్గర ఎంత కష్టపడినా ఆ డబ్బు కనిపించదు. కొన్ని సిచ్యువేషన్స్ ఏమవుతాయంటే డబ్బు ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మన దగ్గర అసలు నిల్చోదు, ఎంత డబ్బు వచ్చినా నిలబడదు, రావడానికి కూడా కష్టం అవుతూ ఉంటుంది. ఇప్పుడు రాజయోగం, ధనయోగం ఇట్లాంటివి అంటూ ఉంటారు కదా. అసలు నిజంగా ఈ రాజయోగ, ధనయోగాలు ఉంటాయా? అసలు ఉంటే ఎలా మనం చూసుకోవాలి? లేదు, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి చాలా కష్టం అవుతుంది డబ్బు రావడం అన్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఓకే, ప్రపంచం మొత్తం డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి మనకి డబ్బుతోనే పని. సో అలాంటి డబ్బు, మీరు అన్న క్వశ్చన్ ఏంటి అంటే, అది చాలా నాకు అప్పుడప్పుడు వచ్చే డౌట్ అనమాట. ఏం చేయని వాళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నాయి, అంత కష్టపడుతున్నా డబ్బులు ఎందుకు రావట్లేదు? సో ఇక్కడ చాలా మంది ఒక చిన్న పాయింట్ మిస్ అవుతారు. ఏంటంటే పూర్వజన్మ సుకృతం. గత జన్మలో గనక మనము ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం బాగా దాన ధర్మాలు చేసినట్లయి, పూజలు బాగా చేసినట్లయితే గనక ఈ లైఫ్ లో వాళ్ళకి కొద్దిపాటిగా ఆ ధనయోగాలు, ఆ రాజయోగాలు ఎంజాయ్ చేయడానికి ఒక ఈజీ ఆపర్చునిటీ అవుతుంది అన్నమాట. అక్కడ యాక్సెస్ వస్తుంది. మన పితృదేవతలు అంటే మన యాన్సిస్టర్స్ ఎవరైతే ఉంటారో, తాతలు, ముత్తాతలు, మన ఫాదర్, ఇలాంటి వాళ్ళు కూడా పుణ్య కార్యక్రమాలు చేసి ఉంటే గనక దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా మనం ఇక్కడ కొద్దిపాటిగా ఎంజాయ్ చేయడానికి ఉంటది. అది కాకుండా ఏమవుతుందంటే, వాళ్ళు ఒకవేళ అక్కడ ఏదైనా ఇబ్బందులు చేసినా, లేకపోతే మనము కూడా కొద్దిపాటిగా గత జన్మల్లో గనక ఏదైనా చెడు పనులు చేసి ఉంటే గనక దాని ఎఫెక్ట్స్ కూడా మనకి ఇక్కడ కొద్దిపాటిగా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఈ కొంచెం పాయింట్ మనం చాలా మిస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు అందరూ అంబానీ లాగా అవ్వలేరు. అవును, అంబానీ గారి లాగా దేశాలు రూల్ చేస్తున్నట్టు ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెట్టాలంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ మంచి పనులు చేసి ఉంటారు కాబట్టి అలాంటి ఫ్యామిలీస్ లో పుడతారు మనం. సో మన కర్మలని బట్టి కూడా కొద్దిపాటిగా ఉంటుంది. అంటే పూర్వజన్మ కర్మ ఫలం వల్ల కూడా మనం అంటే ఎప్పుడైతే బర్త్ తీసుకుంటామో అక్కడ అంటే ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీస్ లోకి వెళ్ళాలి ఏంటి అని, కటిక పేద ఫ్యామిలీస్ లో పుట్టాలి అని మనం గత జన్మలో చేసిన కర్మలను బట్టి కొన్ని ఫ్యామిలీస్ లో మనం అలా చూస్ చేసుకుంటది, ఆత్మ చూస్ చేసుకుంటది. సో ఇది ఒక కాన్సెప్ట్, ఇది కర్మ బేస్ నుంచి కాన్సెప్ట్. కానీ యాక్చువల్ జ్యోతిష పరంగా వస్తే, ఇప్పుడు కర్మ గురించి చెప్తే చాలా మందికి అంత నచ్చకపోవచ్చు. జ్యోతిష పరంగా చూసుకున్నట్లయితే గనక మనకి ద్వితీయ స్థానము మనకి ధనస్థానం అవుతుంది అనమాట. మన ఇన్కమ్ వచ్చే భావంగా చెప్తూ ఉంటాం. అండ్ లాభస్థానము అంటే మనకి ఏకాదశ భావం చెప్తూ ఉంటాం, 11th హౌస్. ఇక్కడ ఏంటంటే మన కోరికలు ఎలా ఉంటాయి, మనం ఎంతవరకు గెయిన్స్ ఎక్కువ చేసుకోగలుగుతాం. ఇన్కమ్ వస్తూ ఉంటది కానీ దాన్ని మల్టిప్లై చేసుకునే యోగ్యత కూడా మనకు ఉండాలి కదా. ఆపర్చునిటీస్ మనకి రావాలి. సో ఎప్పుడైతే ఈ లగ్నం కూడా స్ట్రాంగ్ ఉండాలి, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నా, లేకపోతే లగ్నాధిపతి పంచమ భాగ్యాలలో ఉన్నా, ఇది ఒక త్రికోణం అయిపోతుంది. లక్ష్మీ త్రికోణాస్ అంటాం అన్నమాట. కేంద్రాలలో ఉంటే విష్ణు కోణాలు అంటాము. మనకి పంచమ భావము భాగ్యభావంలోకి వచ్చేసరికి లక్ష్మీ త్రికోణాస్ అంటాం అనమాట. సో ఈ కాంబినేషన్స్ అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, లాభాధిపతి, ద్వితీయాధిపతి, ఈ కాంబినేషన్స్ ఇప్పుడు ఏవైతే భావాలు నేను చెప్పానో ఈ కాంబినేషన్స్ లో గనక మనకి గ్రహాలు ప్లేస్ అయి ఉంటే, అక్కడ రాహు అవ్వచ్చు, శని అవ్వచ్చు, కుజుడు అవ్వచ్చు, అదేమి మనకి ఇబ్బంది ఉండదు. అంటే మళ్ళీ కొన్ని లగ్నాలకి శని యోగకారకుడు అవుతాడు. ఒక్కొక్క జాతకాన్ని బట్టి ఒక్కొక్క వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు రఫ్ గా మనకు అందరికి జనరలైజ్ చేసి చెప్పడానికి కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొంతమంది కమెంట్స్ పెట్టచ్చు, మాకు ఈ కాంబినేషన్స్ ఉన్నాయి కానీ మా దగ్గర డబ్బులు లేవు అని. మీ లగ్నాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి, లగ్నాధిపతి కండిషన్ ఏంటి, అస్తంగత్వం పొందున్నారా, ఇప్పుడు చెప్పిన భావాల
అధిపతులు అస్తంగతం పొందున్నారా, లేకపోతే మనకి వక్రీలో అన్ని బాగున్నా కూడా కర్మ ఫలం కూడా ఉంటుంది కదా. అంటే మనకు మంచి కర్మ ఉంటే మన జన్మ జాతకంలో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఓకే, మనకు అలాంటి అంటే షష్ఠ భావంలో కనెక్టివిటీ ఉండదు, అష్టమ భావంలో కనెక్టివిటీ ఉండదు. కొంతమందికి స్థిరాస్తులు వస్తూ ఉంటాయి, సడన్ గా వచ్చేస్తూ ఉంటది, లాటరీ గెలుస్తూ ఉంటారు. అలాంటి కాంబినేషన్స్ ఎట్లా అంటే మళ్ళీ మనకి అష్టమ భావం యాక్టివేషన్ లోకి వస్తుంది. సడన్ గా వాళ్ళకి డబ్బులు వచ్చేయడము. పంచమ భావానికి అష్టమ భావానికి కాంబినేషన్స్ ఉంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల సడన్ గా వీళ్ళకి ఇక్కడ డబ్బు రావడం అన్నమాట. సో ఇలాంటి కాంబినేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ భావాలు మళ్ళీ మనకి నవాంశలో కూడా మనము చెక్ చేసుకోవాలి. స్పెసిఫిక్ గా హోరా చార్ట్ అని ఒకటి ఉంటుంది, D2 చార్ట్ అని చెప్పేసి ఉంటుంది. అందులో కూడా మనము కొద్ది కాంబినేషన్స్ చూసుకోవాలి. అక్కడ పరిస్థితులు ఏంటి, ఈ భావాల అధిపతులు అక్కడ ఎలా ఉన్నారు. ఇందు లగ్నాన్ని స్పెసిఫిక్ గా మనము వెల్త్ గురించి చూస్తూ ఉంటాం అన్నమాట. ఇవి కాకుండా కొన్ని ధనయోగాలు క్రియేట్ చేసే నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు ఎంతవరకు మన జన్మ జాతకంలో యాక్టివేషన్ ఉంది, ఆ నక్షత్రాలలో ఉన్న గ్రహాల యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు మనం మీరు అడిగినట్టు మనం ఏం చేయకపోయినా డబ్బులు రావడానికి అది ఒక ఆస్కారం అవుతుంది అన్నమాట. సో ఇలాంటివి కావాలి అని అనుకుని మనకి ఇంకా బెటర్ గా రావాలి అనుకుంటే కనుక రెగ్యులర్ గా గురువుకి మనము గనక పూజ చేసుకుంటే, ఎందుకంటే మనకు అన్ని శుభకార్యాలకి గురువు చాలా ఇంపార్టెంట్ గ్రహం అయిపోతారు. అండ్ న్యాచురల్ గా మనకి ధనానికి సంబంధించిన గ్రహంగా కూడా మనము గురువుని కన్సిడరేషన్ చేసుకుంటాము. గురువు అండ్ శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే లిక్విడ్ క్యాష్. మన చేతిలో ఎప్పుడు కరెన్సీ ఆడుతూ ఉండాలి అని అనుకుంటే గనక శుక్రుడిని మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. సో లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణం చేసుకోవడము, లక్ష్మీదేవి కనకధార స్తోత్రం పారాయణం చేసుకోవడం, లేకపోతే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడము రెగ్యులర్ గా. వీలైనంత మట్టుకు శుక్రవారం రోజు మీరు ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకోవడము. రెగ్యులర్ గా కొంతమందికి అంటే కొంతమంది హైజీన్ గా ఉండరు, అంటే నీట్ గా డ్రెస్సెస్ ఐరన్ చేసుకొని వేసుకోరు. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు పాజిటివిటీని ఎంత బిల్డ్ చేసుకుంటే మీకు అంత లక్ష్మీదేవి యొక్క బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా కొద్దిగా పర్ఫ్యూమ్స్ ఎక్కువ వాడడము ఇలాంటివి కూడా మనకి చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఇవి చాలా ఎనర్జీ క్లెన్సింగ్ అన్నమాట. ఇవన్నీ రెగ్యులర్ గా అంటే మనం ఉండే విధానాన్ని బట్టి ఇప్పుడు మనం కొత్త డ్రెస్ వేసుకున్నాము అని అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయి కదా. అలాగా సో అట్లా మన ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు నీట్ గా ఉండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందికి రెగ్యులర్ గా బ్లాక్ వేసుకోవడం అలవాటు ఉంటుంది. బ్లాక్ వేసుకున్నప్పుడు ఏంటంటే శనిని ఎక్కువ యాక్టివేట్ చేసేస్తుంటూ ఉంటాం అనమాట. సో మీరు ఎక్కువ వెల్త్ జనరేట్ చేయాలనుకుంటే ఎల్లో కలర్ అవుట్ ఫిట్స్ వేసుకోవడము, లేకపోతే లైట్ కలర్స్ వైట్, లైట్ పింక్, లైట్ బ్లూ ఇట్లాంటి కలర్స్ మీరు ఎక్కువ వాడుకున్నా కూడా మీకు మంచి ఫేవర్స్ ఉంటాయి. అలా కాకుండా ప్రతి గురువారం రోజు మనము గురు గ్రహానికి ఆవు నెయ్యితో దీపం పెట్టడము, లేకపోతే ఇంట్లో గనక అరటి చెట్టు ఉంటే కనుక అరటి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టి పూజ చేసుకొని 16 సార్లు మనము దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడము, లేకపోతే అంత పెద్దగా నేను చదువుకోలేను అనుకుంటే ఏదైనా గురు మంత్రం తీసుకొని ఒక 108 సార్లు పారాయణం చేసుకోవడము, లక్ష్మీదేవి స్తోత్రాలు రెగ్యులర్ గా పారాయణం చేసుకోవడము, ఇలా చేసుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది. అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే స్పెసిఫిక్ గా ఇంట్లో లేడీస్ వీలైనంత మట్టుకు హ్యాపీగా ఉంటే గనక లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కాంబినేషన్స్ మనము చూసుకొని ఒక వ్యక్తిగత జీవితంలో వీళ్ళకి ధనయోగాస్ ఉన్నాయా లేవా, ఏ బిజినెసెస్ లో పెడితే ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయో కూడా మనము చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మనం అనుకుంటాం వాళ్ళకి ఏంటో ఏమి చేయకపోయినా వచ్చేస్తున్నాయి, మాకేంటో ఎంత కష్టపడ్డా రావట్లేదు అని, కానీ అది మాత్రం మన కర్మఫలం వల్ల బేస్ అయి ఉండొచ్చు, లేదు అని అంటే మన జాతకంలో ఉన్న డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల అయినా అయి ఉండొచ్చు. అంటే ఒకటి బాగుంది మిగతావన్నీ బాగాలేకపోతే కూడా మనకి అవ్వదు అంతే, అంటే ఆ ఎఫెక్ట్ అనేది మనకు చూపిస్తూ. ఇప్పుడు ఈ చెప్పిన భావాలకి షష్ఠ స్థానంలో రుణస్థానం చెప్తూ ఉంటాం అనమాట. షష్ఠ భావంతో ఏదైనా కనెక్టివిటీ వచ్చింది అని అంటే మళ్ళీ కొద్దిపాటిగా దాని యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది. ఆ ధనయోగాస్ ఏదైతే మనల్ని పైకి తీసుకెళ్లేది ఉంటుందో ఆ హై లెవెల్ కి ఇక్కడ కొద్దిగా మినిమైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, అఫ్లిక్షన్స్ ఉండొద్దు. కొన్నిసార్లు రాహుకేతువులు కూడా మనకి ఎక్కువ స్థాయిలో డబ్బు రాజయోగాలు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి దశాంతర దశలు వచ్చినప్పుడు.
వచ్చినప్పుడు. ఓకే ఓకే. అలా కూడా నేను చూసాను కొన్ని కేసెస్ లో. రాహు మహర్దశ రాగానే సడన్ గా వీళ్ళు ఫారెన్ ట్రావెల్స్ కి వెళ్ళిపోవడము, ఫారెన్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించుకొని రావడము, ఎందుకంటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేంజ్ అవుతుంది కదా. సో ఆ రకంగా కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రాజయోగం యాక్టివేషన్ అవ్వడం, ధనయోగాలు యాక్టివేషన్ అవ్వడంకి మంచి పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగనమాట. మాకు అంటే మంచి టాపిక్ ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూసారు కదా, మీరు మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.